హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవీస్ హరివిల్లు. ఎలా ఉన్నారండి? మీరంతా అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు మంచి టేస్టీగా ఉండే పుదీనా చట్నీ చూపిస్తానండి. ఇది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే సేమియా ఉప్మా చేశాను, దీనిలో కూడా చాలా బాగుంటుందన్నమాట. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా చేసేయాలో చూసేద్దాము. చూడండి, ఇక్కడ నేను 2 కప్స్ తీసుకున్నాను పుదీనా అండ్ 10 నుండి 12 పచ్చిమిరపకాయలు పెద్దవి తీసుకున్నానండి. ఇది కారం బట్టి తీసుకోవాలి. స్పైస్గా ఉంటాయి ఒక్కొక్క మిరపకాయలు, ఒక్కొక్కటేమో స్పైస్గా ఉండవు. కాబట్టి అది ఒకసారి చూసుకొని దానికి తగినట్టుగా తీసుకోవాలి. ఇక్కడైతే నేను పొడవుగా ఉన్నాయి, ఒక 12 తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుందండి, అది వేసాను. తర్వాత ఈ మిరపకాయలు వేసుకున్నాను. మిరపకాయలు ఖచ్చితంగా ఇలా రెండుగా స్ప్లిట్ చేసుకుని వేసుకోండి, లేకపోతే అవి పేలుతాయి వేగేటప్పుడు. అలానే ఒక 4 వెల్లుల్లి రేఖలు, ఇవి కూడా కొంచెం చితక్కొట్టి వేసుకోవాలండి, లేకపోతే ఇవి కూడా పేలుతాయి. కొంచెం 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత జార్లోకి తీసుకుంటానండి. పుదీనా అన్నది చాలా మంచిదండి, మీకు ఇంతకుముందు చెప్పాను నేను. పుదీనాలో ఫోలిక్ యాసిడ్ అనేది రిచ్గా ఉంటుంది. మన ఫోలిక్ యాసిడ్ దేనికి కావాలంటే, మనకి కణాలు ఉత్పత్తి అవుతుంటాయి ఎప్పటికప్పుడు, పాత కణాలు చనిపోతూ కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. వాటికి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం అనమాట. మన డైట్లో ఈ పుదీనా అనేది మనం ఎప్పుడు తింటూ ఉంటే చక్కగా ఫోలిక్ యాసిడ్ అనేది మన బాడీకి కావాల్సినంత అందుతుంది. నేను ఇవన్నీ జార్లోకి తీసేసుకున్నాను కదా. ఇప్పుడు అదే పాన్లో ఈ 2 కప్స్ పుదీనా కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను. కొంచెం బాగా మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా లేకుండా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడైతే దీనిలోకి కొంచెం చింతపండు, ఒక 1/2 స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను నేను. ఇది కూడా ఇక్కడ వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం చల్లారనిద్దాం. వేడివేడిగా మనం గ్రైండ్ చేసుకుంటే వేరే విధంగా ఉంటుంది, అందుకని కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటేనే మంచిది. చట్నీలు ఏవైనా సరే కొంచెం చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా నేను ముందుగా తీసుకున్న జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను. దీన్ని అంతా బౌల్లోకి తీసేసుకోవాలి. నేను కొంచెం జార్ కడిగిన వాటర్ అది కలిపానండి ఇందులో. అంటే చట్నీలా కదా, అన్నం రైస్లోకి కాదు, టిఫిన్స్లోకి అయితే కొంచెం జారుగానే ఉండాలి చట్నీ అనేది. నిజంగా చాలా బాగుందండి, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ పుదీనా అంతా కూడా మన గార్డెన్లోదే. ఈ సేమియా ఉప్మాలోకి ఇది పెర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. పుదీనా వీక్లో ఒక 2-3 టైమ్స్ అన్నా ఖచ్చితంగా డైట్లో తీసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.